హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగా ఉన్నాను. ఇంక ఇప్పుడైతే హెడ్ బాత్ చేశాను అనమాట. చెప్పాను కదా ఇందాక వీడియోలో, బాగా హెడేక్గా ఉన్నప్పుడు నేనైతే ఈ టిప్ ఫాలో అవుతానని. ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను. మధ్యాహ్నం 2 o'clock ఆ టైంకి అయితే నేను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. అప్పుడే మా పాప దోశల పిండి చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంది, ఇంక ఈవినింగ్ వేద్దామని. ఇంక ఇప్పుడు నేనైతే మంచిగా హెడ్ బాత్ అయితే చేసేసాను. చాలా ఫ్రెష్ అప్ అయి ఉందండి. ఇంక ఇప్పుడు మా వారైతే రావాలి, వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా చిన్న పాప కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా మార్నింగ్ నుంచి ఇల్లు సర్దుకోవడం, అది మొత్తం అంతా సర్దడాలి, ఇవన్నీ పనులలో ఉన్నాము. ఎవరినైనా గెస్ట్ చేయమన్నాను కదా, మీరు ఎవరైనా గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి, మేము ఎందుకని ఇవన్నీ సెట్ చేస్తున్నాం ఏంటి అన్నది. మీరు చాలా షాక్ అవుతారు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అనమాట మన ఛానల్లో. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కనుక గెస్ట్ చేయండి. నా డైలీ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళే మీరు గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి ఏంటి విషయం అన్నది. చాలా సస్పెన్స్లో పెడుతున్నాను కదా, చెప్పట్లేదు అనుకుంటున్నారా? నేను రేపు ఎల్లుండో మీకైతే రివీల్ చేసేస్తానండి విషయం ఏంటన్నది. రేపు ఎల్లుండిలో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి, ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇక్కడ మా పెద్ద పాప అయితే దోశలు వేస్తుందన్నమాట. ఇంకా దోశలు అయితే వేస్తుంది, చట్నీ అయితే చేసేసింది. ఇంక ఇప్పుడైతే దోశలు వేస్తుందన్నమాట. దోశలు అయితే వేసేసిందండి మా పెద్దమ్మాయి. అందరూ తింటున్నారన్నమాట. మహర్ష, తర్వాత కార్తిక, సహస్ర, శ్రద్ధ అందరూ తింటున్నారు. బాగున్నాయమ్మా? సూపర్ ఉన్నాయా? ఓకే ఓకే, గుడ్ సరు. బాగుందా అమ్ములు? సూపరా. హర్ష, హౌ ఇస్ యువర్ చట్నీ విత్ దోశ? సూపర్ డూపరా, నైసా? చెప్పరా ఎలా ఉందో? బాగుందా? మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారండి. ఇంకా ఛాయ్ అయితే పెట్టేశాను అనమాట. నేను ఛాయ్ తాగుతున్నాను, మా వారు కూడా తాగేశారు. ఇంకా న్యూస్ అయితే చూస్తున్నారు, చూశారు కదా. మా వారు నాన్న కూర్చొని న్యూస్ చూస్తున్నారు. నేనైతే ఇంక ఇప్పుడే ఛాయ్ తాగుతున్నాను అనమాట. మీరందరూ ఛాయ్ తాగారో లేదో కామెంట్ చేసేయండి. మా పిల్లలు అయితే ఇప్పుడే వాళ్ళ నాన్నతో బయటకు వెళ్తున్నారండి. బాయ్ అండి, బాయ్ శ్రీవారు, బాయ్ సరిగాడు, బాయ్ అమ్మగాడు. వస్తున్నారు. ఏమైంది ఇంకో పట్టి? నేను వెతుకుతానులే తల్లి, ఓకేనా? నాన్న వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపో తీసుకో, అది తీసేసుకో, తొందరగా వచ్చేయండి. ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్ళారండి మా వారితో. నేనైతే ఇంకా వాషింగ్ మిషన్లోకి బట్టలన్నీ సెట్ చేశాను అనమాట. ఇంక 2-3 days నుంచి ఉతకలేదు కదా, ఇన్ని బట్టలు అయితే వచ్చాయి. ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేయాలి ఇవి. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. బట్టలు వేస్తున్నావమ్మా? అవునమ్మా, వాషింగ్ మిషన్ వేసానని చెప్పాను కదండి. బట్టలన్నీ ఆరేసాను అనమాట. మొత్తమన్నీ క్లిప్స్ పెట్టాను లేదా అని చూసుకుంటున్నాను. పగల ఆరేద్దామంటే ఆ ఎండకి ఆరేలేక ఇప్పుడైతే చీకట్లోనేమో ఇదో బాగా క్లిప్పులు కనపడవు. అయినా చీకట్లోనే ఆరేస్తాను. మ్యాక్సిమం ఆరేసానులేండి. ఇంకా కొన్ని క్లిప్పులు కనిపించట్లేదని వాటిని వెతుకుతున్నాను అన్నమాట. నేను కూడా వెతకాలా? అన్నిటికీ పెట్టేశానమ్మా, ఇంకొకటే ఉంది.
నీ దానికి పెట్టలేదు, నీ ఒక్క దానికి తినేసి పెట్టాను దానికి. అవును, ఇదొక టిప్. బతుని అయిపోయింది. బట్టలు ఆరేయడం, బకెట్స్ తీసుకోవాలి. బతులు జాగ్రత్తగా కింద చూసుకొని నడవండి. కింద చూసుకో పిల్ల, నువ్వు వీడియో తీసేటప్పుడు ఇంకా ఆపొచ్చు కదా పిల్ల. అంటే అమ్మ తీయమంది కదా, అందుకని తీస్తున్నా. అమ్మ ఇక్కడ తీయమలే కదా, అమ్మా ఇంకా ఆపేయాలా? ఇంకిప్పుడే బట్టలు అయితే ఆరేసుకుని వచ్చామండి. ఎండకైతే ఆరేయలేకపోతున్నాం అనమాట. ఏంటమ్మా లైట్ ఇంత డిమ్గా ఉంది. మధ్యలో లైట్ ఆఫ్ చేశారు, దాంతో ఆడకు మందది. ఇంకా ఇప్పుడే వచ్చి కూర్చున్నామండి మేము. బట్టలు అయితే ఆరేసామన్నమాట. సో మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంకా మేమైతే ఇప్పుడు డిన్నర్ చేయాలి. బుల్లిషరగాడు మా బుడ్డి అమ్మగాడు కెమెరా చిక్కకుండా అలర్ట్ చేద్దాం అనుకుంటుంది. అమ్మగాడు అట్లా ఉందండి మా పాప. అమ్మ ఇప్పుడు కొంచెం బాగుంది తల్లి. అదనుకున్నా ఏంటి అంత చీకటిగా ఉంది, లేకపోతే నేను అలాగే అయిపోయినా సడన్గాను అని. మా పిల్లలు అయితే వచ్చి హెల్ప్ చేశారు. అన్నీ సర్దేసుకున్నామన్నమాట. అన్ని బట్టలు ఆరేసుకున్నాము, ఇంకా కొన్ని సర్దేసుకున్నాము. ఇంట్లో కూడా కొన్ని సామాన్లు అయితే సర్దుకున్నాము. ఏంటి ఎందుకు సర్దుకుంటున్నాం అన్నది గెస్ చేయండి. మోస్ట్లీ నేను రేపు ఎల్లుండిలో రివీల్ చేసేస్తాను విషయం ఏంటి అన్నది. ఓకేనా? మరి ఎక్కువసార్లు చెప్పి ఊరిస్తున్నాను కదా మిమ్మల్ని, ఇంకా అలా ఊరించాను. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇంతేనండి. డైలీ బ్లాగ్ అయితే చూసారు కదా, ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా, ఫస్ట్ వీడియో చూడగానే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత వీడియో మొత్తం చూడడం అయిపోయిన తర్వాత ఒకవేళ లైక్ మర్చిపోతే లైక్ చేయండి. నా ఫ్యామిలీ వ్లాగ్స్ కనుక, నా డైలీ వ్లాగ్స్, మా ఫ్యామిలీ వ్లాగ్స్ మీకు నచ్చితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నది వీడియో మీద కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూడాలనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొడితే అప్పుడు అమ్మ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? మరి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్. సరే మా బాయ్ బాయ్ చెప్తాను. బాయ్ అండి. అట్లా చేస్తుంటే ఏంటి అలా చూస్తుంది అనుకుంటున్నా. ఇంకా తొందరగా డిన్నర్ చేసేద్దాం. ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తామండి ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.